హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఆర్కే హెల్త్. నేను హిమవర్ష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక స్పెషలిస్ట్ డాక్టర్ వినయ్ కుమార్ గారు, కన్సల్టెంట్ వాస్కులర్ సర్జన్, ఎండోవాస్కులర్ సర్జన్ అండ్ డయాబెటిక్ ఫుడ్ స్పెషలిస్ట్ డాక్టర్ అయితే మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి చాలా మంచి మంచి టాపిక్స్ గురించి అయితే మాట్లాడదాం. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా సార్ని అయితే పరిచయం చేసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు ఈ వెరికోస్ వెయిన్స్ అనేవి చాలా మందికి ఇప్పుడు మేల్స్ లో ఎక్కువగా కనిపిస్తాయని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరిగింది కదా. అంటే ఈ వెరికోస్ వెయిన్స్ రావడం వల్ల దీన్ని ఒక అంటే లైఫ్ టైమ్ ఫ్యూచర్ టైమ్ ప్రాబ్లమాటిక్ గా తీసుకొచ్చు అంటారా? లేదు అంటే కనుక మెడిసిన్స్ వేసుకుంటే వెళ్ళిపోతుంది అంటే ఇవి తగ్గడానికి కూడా ఏమైనా అంటే ఉన్నాయా సార్? ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా? వెరికోస్ వెయిన్స్ యాక్చువల్లీ ఒకవేళ కనుక మనము నిర్లక్ష్యం చేస్తే లేదా దానికి ట్రీట్మెంట్ తీసుకోలేకపోతే దానికి జరిగే కాంప్లికేషన్స్ గురించి నేను చెప్తానమ్మా. ఇప్పుడు ఎక్కువ కాలంగా ఇలా చెడు రక్తం కింద నిలవడం వల్ల ఏమవుతుంది అని అంటే అక్కడ ఉన్న చర్మము మెల్లగా కలర్ మారడం కానీ, బ్లాక్ కావడం కానీ, ఈ రంగు మారడం ఇట్లాంటివన్నీ జరుగుతుంది. అదే కొంతకాలంగా వదిలేస్తే ఆ చర్మం డ్యామేజ్ అవ్వడము మనము మా లైపోడర్మటోస్క్లెరోసిస్ అంటాం మనము మెడికల్ టర్మినాలజీలో. సో అలా జరగడము పాదాల దగ్గర నలుపులు రావడం అనేది జరుగుతుంది. ఆ నలుపుల మీద ఇచ్చింగ్ రావడము లేదా దురదలాగా వేసినప్పుడు లేకపోతే అక్కడ ఒక చిన్న గాయం కావడము, అదే గాయం పెద్దగా మారడము, ఆ గాయం మళ్ళీ మానకపోవడము, కొన్ని నెలలు సంవత్సరాల నుంచి ఆ గాయం అలా కంటిన్యూ అవ్వడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. లేదా ఇంకొకటి ఏం జరగవచ్చు అని అంటే ఈ నరాల సైజ్ ఎక్కువగా ఉబ్బడం వల్ల అంటే ఓవర్ సైజ్ అయిపోవడం వల్ల బెలూన్ లాగా ఉబ్బి పగిలడము, ఈ అక్కడ నుంచి బాగా బ్లీడింగ్ అవ్వడము, రక్తం కారడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. దీనికి సంబంధించిన కాంప్లికేషన్స్ అంటే ఇవి జరుగుతాయమ్మా. అంటే ఇప్పుడు ఇవి మధ్యలో తగ్గే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా సార్? ఖచ్చితంగా మనం దీనికి స్టార్టింగ్ స్టేజ్లో మనం గుర్తించి దానికి ఎట్లా గుర్తిస్తారు అని అంటే ఫిజికల్గా మనకు ఎట్లా కనిపిస్తూ ఉంటాయి, ఆ చర్మం నలుపులు అని కనిపిస్తూ ఉంటాయి. అలా కాకుండా మనకు దానికి తగ్గ టెస్ట్ డాప్లర్ టెస్ట్ ఉంటుంది. ఆ డాప్లర్ టెస్ట్ చేస్తే వెయిన్స్ ఏ సైజులో ఉన్నాయి, లీక్ అవుతున్నప్పుడు కూడా ఎంత లీక్ అవుతుంది, ఇవన్నీ మనకు అందులో డాప్లర్ టెస్ట్లో తెలిసిపోతుంది. తెలిసిపోయినప్పుడు ఇనీషియల్ స్టేజెస్లో ఉంటే మనము స్టాకింగ్స్ అని ఉంటాయన్నమాట, టైట్ సాక్స్ అవి వేస్తాము. ఏ గాయం లేకపోతే స్టాకింగ్స్ ఇస్తాము. అది పొద్దు నుంచి రాత్రి వరకు ఆ స్టాకింగ్స్ వేసుకొని ఉండాలి. స్టాకింగ్స్ వేసుకొని ఉన్న తర్వాత 1-2 ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఆ ట్యాబ్లెట్స్ ఒక 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ ఇస్తూ ఉంటాం. ఇది గాయం లేనప్పుడు. గాయం ఉన్నప్పుడేమో దాన్ని ఇంకో విధంగా అంటే 4 లేయర్ బ్యాండేజ్ అని అంటాము. 4 బ్యాండేజ్లు, క్రేప్ బ్యాండేజ్ ఇట్లాంటివన్నీ కట్టి రెగ్యులర్గా ఎవ్రీ 5th డే మార్చుకుంటూ ఉండు ఆ గాయం మానడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎస్పెషలీ మనం ఇవన్నీ చేసేది ఎందుకు అని అంటే కింద ఉన్న చెడు రక్తం నిండకుండా అక్కడ ప్రెషర్ ఏర్పడకుండా ప్రెషర్ తగ్గించడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ. అంటే ఇప్పుడు ఫైనల్ గా ఈ ఇష్యూని ప్రాబ్లమాటిక్ గా తీసుకోకూడదు అని చెప్తారా? బిఆర్కే హెల్త్ ప్రేక్షకులకి ఏం చెప్తారు మరి? ప్రాబ్లమాటిక్ గా తీసుకోకూడదు అని చెప్పను అలాగని, కానీ వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా గమనించుకుంటూ ఉండాలి. ఎస్పెషలీ దానికి సంబంధించిన సిమ్టమ్స్ ఏమైనా వస్తే అంటే పిక్కల నొప్పి రావడం, ఎస్పెషలీ నైట్ టైంలో మనకు కాళ్ళు బరువుగా ఉండడము ఇట్లాంటివన్నీ, లేదా చర్మం నేను చెప్పాను కదా నలుపు ఎక్కుతున్నట్టు ఉంటే అలా నలుపు ఉన్నప్పుడు నలుపు పోయి డాక్టర్కి ఎస్పెషలీ వాస్కులర్ సర్జన్కి చూపించుకోవడము, దానికి తగిన టెస్టులు చేసుకోవడము, ఏ స్టేజ్లో ఉందో మనం తెలుసుకోవడము, డెఫినెట్గా అమ్మా అది వాస్కులర్ సర్జనే దానికి చేయాల్సిన ఎక్స్పర్ట్ దాంట్లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా బిఆర్కే హెల్త్ ప్రేక్షకులకి ఈ వెరికోస్ వెయిన్స్ గురించి అయితే చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. దట్టు దీన్ని ప్రాబ్లమాటిక్గా తీసుకోవచ్చా తీసుకోరాదా దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నమస్తే.